సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. మారమ్స్ గార్లపాటి హోమ్స్ ఫ్లాట్స్ ఫర్ సేల్. సంప్రదించండి 9662263353. నేను విజయవాడ సింగనార్ నుంచి వచ్చానండి. సమస్య అంటే నేను మున్సిపల్ కార్పొరేషన్ లో చేశాను పని. గత సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు డోక్రా మహిళలు కానీ మున్సిపల్ పనులు ఇచ్చారు. ఇస్తే అందులో జాయిన్ చేసుకున్నారు. చేసాం కొన్ని రోజులు చేసిన తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చింది. ఆప్కోస్ వచ్చిన తర్వాత తీసుకుంటాం అన్నారు కానీ అక్కడికి సంధించినా కానీ ఏఎత్కార్ దగ్గరికి వెళ్ళినా కానీ తీసుకోవట్లేదు మమ్మల్ని. ఇలా ఆఫీస్ చుట్టూ తిరిగి మేము అర్ధరాత్రులు ఆడపిల్లలు అర్ధరాత్రి దాకా వెళ్ళినా కానీ పిల్లల్ని అందరం వదిలేసి వస్తున్నా కానీ ఏమి ఎవరు పట్టించుకున్న ప్రాంతంలో చూస్తున్నాం కానీ ఇంకా ఏఎత్కార్ అన్నారు కానీ ఎక్కడా మాకు న్యాయం జరగట్లేదు. కరోనాలో కూడా అంత కరోనా వచ్చినా కానీ ఆ టైంలో కూడా చేపించారు మమ్మల్ని. ఆ టైంలో కూడా చేపించిన తర్వాత ఇప్పుడు ఆప్కాస్ వచ్చిన తర్వాత మీరు ఆప్కాస్లో లేవురా అమ్మా, మేము తీసుకోము, మీరు ఆప్కాస్లో ఎక్కలేదు కాబట్టి అన్నారు. మరి ఇది ఆప్కాస్లో ఎక్కియాలంటే మాకు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి కానీ తీసుకోవట్లేదు మమ్మల్ని. తీసుకోకపోతే మరి మేము ఎక్కడికి వెళ్ళాలంటే మేము అన్నయ్య దగ్గరికి వచ్చాం. ఈ ప్రభుత్వం అన్న మాకు న్యాయం జరిగిద్దని వచ్చాం. పవన్ కళ్యాణ్ అన్న ఇది 4వ సంవత్సరం. గత ప్రభుత్వంలో తీసేశారు. ఆప్కాస్ వస్తుందమ్మా అని 6 నెలల జీతం కూడా ఆఫ్ చేశారు. 6 నెలల జీతం కూడా సగానికి సగం వేశారు. 6 నెలల జీతాలు కూడా 6 నెలల జీతాలు కూడా వేసిన తర్వాత వస్తుందమ్మా కొన్ని రోజులు అలాగే పెట్టారు. తర్వాత మేము వెళ్ళి అడుగుతుంటేనే మీరు ఆప్కాస్లో లేరు కాబట్టి మేము తీసుకోవట్లేదు అని అన్నారు. మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ తిరిగాము, ఇన్స్పెక్టర్ల దగ్గర తిరిగాము, మేస్త్రులు అని ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే మాట చెప్తున్నారు. ఇక్కడ కూడా అర్జీ పెట్టి ఇది 2వ వారం. ఇక్కడ ఎమ్మెల్యే వాళ్ళని కలిస్తే మీకు పని అయిద్దమ్మా అని అన్నారు. కలిసాం. ఎమ్మెల్యే వాళ్ళని కలిస్తే ఏమన్నారు, అమ్మ సార్ దాకా వెళ్ళిద్ది, సార్ చూస్తారు, మీకు పని అయిద్దమ్మా, మీరు రావద్దు అంటున్నారు. కానీ ఏది మాకు లేదు. చూసి మాకు ఇంకా బయటికి వెళ్ళి ఏం పని చేసుకోవడానికి కూడా ఈ పని అలవాటు పడిపోయి మేము ఏ పని చేసుకోలేకపోతున్నాం. సార్ దాకా వెళ్తే మాకు సార్ కానీ మా లెటర్లు కానీ చూస్తే కానీ పని అయింది. అంత నమ్మకం అంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తారని మా అభిమానం కాబట్టి మేము ఆయన పదవిలో రాకముందు నుంచి మేము అభిమానిస్తాం ఆయన్ని. కానీ పదవిలో వచ్చిన తర్వాత కూడా చాలా మందికి చేశారు, ఎదుర్కొంటున్నాం. కానీ మా దృష్టిగానే ఆయన దగ్గరికి వెళ్తే కానీ కంపల్సరీగా మాకు న్యాయం జరిగింది. మాకు మట్టికి వీళ్ళ మట్టికి అయితే ఎటువంటి నమ్మకం లేదు. వీళ్ళు న్యాయం చేస్తారని మాకు అన్నయ్య న్యాయం చేస్తాడు. పవన్ కళ్యాణ్ సారే మాకు న్యాయం చేస్తాడు. ఆయన కానీ తప్పనిసరిగా చూస్తే మటుకి న్యాయమే జరిగింది, అన్యాయమే జరగదు అసలు. అది సార్ మాకు న్యాయమే జరిగింది. పవన్ కళ్యాణ్ ఆ సార్ దృష్టికి వెళ్తే న్యాయమే జరిగింది. విజయవాడ మధురా నగర్ నుంచి వచ్చాను సార్. సమస్య అంతా మా ఆయన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. ఊరిలో నన్ను నా బిడ్డలని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇంటి రెంట్ కూడా కట్టకంటే చేయకంటే ఇప్పుడు ఇంటి వాళ్ళేమి ఇంటి తాళం వేసేస్తామని చెప్తున్నారు. నా పరిస్థితి, నా పిల్లలకి ఆహారం పెట్టుకొని పరిస్థితి కూడా లేకుండా సృష్టించి నా భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయారు సార్. నాకు ఇక్కడ విజయవాడలో కరెంట్ ఆఫీసులో పని ఏదో ఉందని అన్నారు, అటెండర్ పోస్ట్ ఉందని చెప్పారు. ఇంకో అతను అక్కడ పనిచేసే అతను ఏమో పవన్ సార్ దగ్గరికి వస్తే నాకు న్యాయం జరుగుతుంది, నా పిల్లలకు పోషించుకునే శక్తి ఇస్తారు అని ఆశతో నేను తిరుగుతున్నారు. నేను అటెండర్ పోస్టు సార్ ద్వారా నాకు ఇప్పిస్తారు. జాబ్ పరంగా వచ్చాను సార్. జాబ్ పరంగా వచ్చాను. ఏమో నేను కోట్లు ఆస్తులు ఏమీ అడగడం లేదు కానీ సార్ నా పిల్లలకి 2-3 పొట్లు ముద్ద పెట్టుకునే పరిస్థితిని సార్ ఇస్తారని సాహస్తో అయితే మట్టుకు వచ్చాను సార్. నేను నా పిల్లలకైతే ఇక్కడ 2 వారాలు అవుతుంది సార్. 4 గంటలు ఇప్పుడు ఉదయం 4 గంటలకు వచ్చేటప్పుడు ఏమో పవన్ సార్ కనిపిస్తారేమో, వాకింగ్కి వచ్చినట్టుగానే కనిపించిన నా బాధ తీరుస్తారేమో నా ఆస్తో వస్తాను సార్. ఇరుగు పొరుగు వాళ్ళకి అప్పులు చేసుకొని వాళ్ళకి డబ్బులు అడిగేసి ఛార్జీలకు కూడా లేకపోతే వాళ్ళ దగ్గర అడిగేసి మరీ వస్తున్నాను సార్. నేను ఇక్కడికి వచ్చిన నా పరిస్థితి ఏమి ఇదవ్వలేదు. 2 వారాలు అవుతుందని సార్ నేను వచ్చి. డైరెక్ట్ పవన్ సార్ కూడా తీసుకున్నారు పేపర్లు. ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే ఎక్కడ న్యాయమే చేసే సారు, న్యాయం జరుగుతుందని నేను ఆస్తూ వచ్చాను. నా పిల్లలకి
పోషించుకునే శక్తి ఇస్తారని, నేను ఒకళ్ళు పొరపాటుకి ఏమైపోయినా నా పిల్లలకి ఆధారం మిగులుతుందని ఆ కరెంట్ ఆఫీసులో రామరపాడు రింగ్ దగ్గర ఉన్న ఆఫీసులో నాకు అది ఇస్తారని శాస్త్ర వస్తున్నాను. నేనేదైపోయినా నా పిల్లలకి ఆధారం ఉంటుందని పవన్ సార్ పేరు చెప్పుకొని నా పిల్లలు 2 మెతుకులు తింటారని, అంతకుమింది ఇంక నేను డబ్బుకి దీనికి ఆశించి అయితే రాలేదు. ఇప్పుడున్న పరిస్థితి రెంట్ కూడా కట్టలేని పరిస్థితి. ఆ రెంట్ విషయము నా జాబ్ విషయం అవుతే చాలు సార్, అంతకుమించి నేను అన్నకి ఏం అడగడం లేదు. పవన్ సార్ కలిశారు మొన్న. సార్ కలిస్తే పవన్ సార్ డైరెక్ట్ పేపర్లు తనకే ఇచ్చాము, ఆ పవన్ సార్కి ఇచ్చాము. సార్ ఏమైనా అన్నారు, పిఏ పక్కన ఉంటారుగా మధు సారు, నీకు ముందు జాబ్ పర్పస్ చూస్తామమ్మా, జాబ్ మాట్లాడాక మీ ఆయనతో కోర్టు విషయము కేసు విషయం కూడా మాట్లాడుతాము అనేసి మాట అయితే ఇచ్చారు. పవన్ సార్ మాట ఇచ్చారు, అది అవుతుంది అనేసి మేము నమ్మాము. కానీ యువతులుండే వాళ్ళు సార్ పక్కన ఉండే మధు సారు మరి నిజం చెప్పారో అబద్ధం చెప్పారో మాకు తెలీదు, కానీ పవన్ సార్ మటుకే పేపర్లు ఇచ్చి సంతకాలు మటుకు పెట్టారు. మా సార్ అయితే న్యాయం చేస్తారు, కంపల్సరీ తీరుతుంది. చాలా నమ్మకం సార్. పవన్ సార్ అంతే, ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే చూసే సార్ అయితే కాదు. ఇంటి పరిస్థితి నడి రోడ్లో పడిన కట్టు బట్టలతో పడున్న ఆడపిల్లకంతే ఇంకా న్యాయం చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను సార్. పవన్ సార్ అయితే న్యాయం చేస్తారు అనేసి మట్టుగా పూర్తి నమ్మకం ఉంది. నా పిల్లలకి కొంచెము ఆ ఒక్క ఆధారం చూపిస్తే పవన్ సార్ కాలు కడిగిన ఎత్తిని జల్లుకుంటాను, అంతే. పవన్ సారే మా దేవుడని నేను నమ్ముతున్నాను ఇప్పటికైతే మట్టుగా. నమస్తే అండి, మేము విజయవాడ నుంచి వచ్చామండి. మాది గూడూరు మండలం లేలగిరి అండి, స్వగ్రామం వచ్చి. అక్కడ ఆస్తి గొడవలు అండి, అన్నదమ్ములు ఇద్దరికి, మా వారికి మా మరిదికి. అక్కడ ఆస్తి గొడవల వల్ల మేము మాట్లాడుకునేటప్పుడు అక్కడ జోగి రమేష్ అనే ఎమ్మెల్యే అక్కడ ఆయన మాట్లాడారు. ఆయన దగ్గర కూడా జరిగిందండి పంచాయతీలు అలాంటివి. అక్కడ ఆయన ఇన్వాల్వ్ అయ్యి మేము పెట్టిన కేసులను పక్కన పడేసి మా మీద ఎదురు కేసులు, తప్పుడు కేసులు పెట్టించి ఆ ఎఫ్ఐఆర్ల మీద కూడా మా సంతకాలు లేకోకుండా, ఆ 41A నోటీసుల మీద కూడా మా సంతకాలు లేకోకుండా ఫోర్జరీలు చేయించి మాకు అన్యాయం చేశారండి. ఆ గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాన్ని నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి వరకు తీసుకొచ్చానండి. నేను ఇక్కడ 2 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీకి కూడా నేను అర్జీ పెట్టానండి. ఉదయ్ శ్రీనివాస్ గారండి ఎమ్మెల్యే వచ్చి నెల్లిమర్ల ఎమ్మెల్యే గారండి. తర్వాత ఈ పోలవరం ఎమ్మెల్యే గారండి. ఈ ఎమ్మెల్యేలు ఇద్దరు, ఎంపీ కూడా నేను పెట్టిన అర్జీని చూసి వాళ్ళు అర్థం చేసుకొని ఈ డిపార్ట్మెంట్కి కూడా పంపించారండి. మచిలీపట్నం డిఎస్పీ గారి దగ్గరికి పంపించారండి. అక్కడ డిఎస్పీ గారు ఎస్ఐ గారి దగ్గరికి పంపించారండి. ఆ ఎస్ఐ గారు సిఐ గారి మీద కంప్లైంట్ ఉన్నప్పటికీ కూడా నేను ఈ పై అధికారి మీద నేనైతే ఏ న్యాయం చేయలేనని చెప్పి నాకు చెప్పారండి. అర్జీ కూడా తీసుకోలేదు. ఇక అక్కడ ఇప్పుడు ఇక్కడ నేను అర్జీ పెట్టానండి. ఇది 4వ సారి అండి వాళ్ళు రావటం. ఈ 4 సార్లు కూడా మరి పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్తుందా, వెళితే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదా, వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది నాకు అనుమానంగా ఉందండి. ఇంతవరకు నాకైతే న్యాయం జరగలేదండి. నేను ఇది 4వ సారి అండి రావటం. నేను మళ్ళీ ఈరోజు కూడా అర్జీ ఇచ్చానండి. మరి ఏదైనా కానీ న్యాయం జరుగుద్దని నేను నమ్మి ఇక్కడ తిరగటం స్టార్ట్ చేశానండి. ఇంతవరకు నా కేసు అనేది ఎక్కడా కూడా వాళ్ళు తీసుకోలేదండి. ఏ డిపార్ట్మెంట్లో కూడా ఎస్పీ ఆఫీస్కి, కనీసం మచిలీపట్నం ఎస్పీ ఆఫీస్కి ఒక 200 సార్లు వెళ్ళుంటానండి. నేను ఎక్కడ కూడా నాది తీసుకోలేదండి. నా స్టేట్మెంట్ అనేది ఏం తీసుకోలేదండి. వాళ్ళు నన్ను నా కేసు వాపస్ తీసుకోమని, నేను పెట్టిన కేసు వాపస్ తీసుకోమని నన్ను ఒత్తిడి చేశారండి. నేను తీసుకోనున్న పక్షంలో నాకు న్యాయం జరగలేదు, నేను నా కేసు వాపస్ తీసుకోను అన్న ఉద్దేశంలో ఉండగా నన్ను సంతకం పెట్టమనంటే సంతకం పెట్టనన్నానని చెప్పి వాళ్ళు నా మీద తప్పుడు ఎఫ్ఐఆర్ చేసి ఆ ఎఫ్ఐఆర్ మీద కూడా నా సంతకం లేకుండా చేశారండి. ఏదేమైనా కానీ ఇక్కడ 2 ఎమ్మెల్యేలకి, ఒక ఎంపీకి ఇచ్చినా కూడా ఇంతవరకు న్యాయం జరగలేదంటే డిపార్ట్మెంట్ వాళ్ళ అసమర్థత ఏంటనేది నాకేం అర్థం కావట్లేదండి. వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారా ఈ ప్రభుత్వాన్ని ఏంటనేది నాకు అర్థం కావట్లేదండి. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి నా సమస్యని మీరు తీర్చాలని నేను అనుకుంటున్నానండి. సమస్య తీరద్దని నమ్మకంతో నేను ఇంకా తిరుగుతున్నానండి. 4వ సారి వచ్చానండి. ఇప్పుడు ఆయన ప్రభుత్వం, క్రిందటి ప్రభుత్వం అంతా నేను మోసపోయి ఉన్నానండి. అది ఒక నమ్మకం అండి. ఆయన చేసే పనులను బట్టి కానీ, ఆయన చేసే దీన్ని బట్టి కానీ నాకు ఒక నమ్మకం ఏర్పడిందండి. ఏదో నా సమస్య కూడా పరిష్కారం అవుద్దని చెప్పి నేను ఇక్కడ వరకు తిరుగుతున్నానండి. ఏదేమైనా సరే నా సమస్య పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళట్లేదేమో నా అనుమానం అండి.
ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి నా సమస్య తీర్చాలని చెప్పి మేము పని చేసుకుని బతికేవాళ్ళం అంటే ఏదో సొమ్ము ఉంది అని చెప్పి ఇంత మోసం అయితే చేయకూడదండి. ఒక కుటుంబం బజార్ని పడిపోయిందండి ఇవాళ. నా భర్తకు కూడా ఆరోగ్యం బాగోదండి, నేను కూడా నాకు కూడా హెల్త్ ప్రాబ్లం ఉందండి. దయచేసి ఇది ఏ విషయమైనా సరే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలని నేను మరీ కోరుతున్నానండి. అన్న నమస్తే అన్న, ఎక్కడి నుంచి వచ్చానా? నమస్కారం అండి, నా పేరు సర్దార్ షఫీర్. నేను ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ అసోసియేషన్ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. ఓకే. నేనేంటంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కలిసి విద్యార్థుల సమస్య గురించి వివరించడానికి రావడం జరిగింది. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరికినటువంటి అరుదైన నాయకులు. ఆయన కాపాడుకోవాల్సిన అవసరం కూడా మా మీద ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న తరుణంలో నీతి, న్యాయం, ధర్మం అనే నాయకుల్ని ముందుకు రానిరనమాట. మన వెనకనే ఉంటారు, కట్టప్ప కదా పొడిచినట్టు పొడి చేస్తారు. అట్లా సిచ్యువేషన్ అనమాట. పెద్ద ఆయన పొద్దున లేచినప్పటి నుంచి అక్రమాలు చేయొద్దు, న్యాయంగా ఉండండి, మానభంగాలు చేయొద్దు, నిజాయితీగా ఉండండి అంటుంటే ఇట్లాంటి నాయకుల్ని ముందుకు తీసుకెళ్తారా? ఇట్లాంటి నాయకుల్ని ఉండనిస్తారా? శాశ్వతంగా ఉండనిస్తారా అనేది ఒక సందేహం అందరిలో రావాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులం చూసి, మతం చూసి ఓట్లేసే ప్రజలు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేశారంటే కేవలం పవన్ కళ్యాణ్ గారిని అనుసరించే. అది నిజంగా ఒక విద్యార్థి సంఘ నాయకుడికి చెప్పుకుంటున్నాను అనమాట. అట్లాంటి నాయకుడికి ఓటేసినప్పుడు మనం, అట్లాంటి నాయకులు నీటి ధర్మం అన్నప్పుడు ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా విద్యార్థి సంఘం నాయకులుగా మా మీద ఉంది, అట్లాగే మీడియా మీద ఉంది, ప్రజల మీద ఉంది కూడా అని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మనం సొసైటీ మారాలంటే కాదు, మార్చి చూపించే నాయకులు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వచ్చినప్పుడు ఆయన మాటకి విలువిచ్చే విధంగా మనం ఆయన సపోర్ట్ ఇవ్వాలన్నమాట. చాలా కష్టం. మనం ఏంటంటే చిన్న ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొని మాట్లాడేదానికి, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కుర్చీలో కూర్చొని వాళ్ళు పనిచేసేదానికి చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి. ఆయన ఒక మాట మొన్న హోమ్ మినిస్టర్ గారి గురించి, చాలా పద్ధతి లేకుండా వాతావరణం ఉంది, క్రమంగా బాధ్యతగా ఉండాలి, మంచి సక్రమైన పాలన రావాలనగానే మందాకృష్ణ గారు వచ్చారు. మందాకృష్ణ గారు ఏం మాట్లాడతారంటే, హోమ్ మినిస్టర్ మా కులం అమ్మాయి కదా, నువ్వు ఎట్లా అంటావు అంటారు. అసలు మందాకృష్ణ గారు, మీరు బడుగు బలహీన వర్గాల విద్యార్థులు హాస్టల్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసా మీకు? ఈరోజు స్టేషన్లో 99% మంది మన బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, ప్రజలు నలిగిపోతున్నారు. ఏ రోజైనా వాడి గురించి మీరు పట్టించుకున్నారా? మన బడుగు బలహీన వర్గాల అమ్మాయిలు మానభంగాలకి గురైపోయి స్టేషన్కి పోయిన న్యాయం జరగట్లే. అది తెలుసు నాకు. నా దగ్గరికి సాక్ష్యాలతో సహా విద్యార్థి సంఘ నాయకుడిగా కుప్పలుగా వచ్చున్నాయి. మాట్లాడితే మా మీద రౌడీ యూజాలు వచ్చాయి. ఇట్లాంటివి మాట్లాడి మీరు మందాకృష్ణ గారు, మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదా పక్కన పెట్టి కూడా హోమ్ మినిస్టర్ శాఖలో ఉండి మీరు న్యాయం చేయండి అడిగిన దానికి రాజకీయ రంగు పులిమి టాపిక్ డైవర్ట్ చేయడం అనేది చాలా తప్పు. దాన్ని మేము తప్పు పడుతున్నాము. మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే నీతి లేని రాజకీయాలు చేయాలని చూసిన పవన్ కళ్యాణ్ గారి వెంట మేము ఉంటామని అంబేద్కర్ వాదిగా నేను తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా తెలియజేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు రాగానే ఒక ప్రోటోకాల్ పద్ధతి పాటిస్తున్నారు. అది ఎన్డీఏ కూటమిలో ప్రతి గ్రామ అధ్యక్షుడి కాడి నుంచి గ్రామంలో ఉన్న నాయకులు పాటిస్తే చాలా బాగుంటుంది, స్టేట్లో పాటిస్తే బాగుంటుంది. ఒక ఆయన వస్తాడు, నేను టీటీపీ గ్రామ అధ్యక్షుడిని, నాకు ఇంకా కొమ్ములు వచ్చాయంటాడు. ఈ కొమ్ములు రాబట్టే కదా వైసీపీ ప్రభుత్వాన్ని వెనకేసాము మేము. టీడీపీ గ్రామ అధ్యక్షులు అని చెప్పి మీరు విర్రవీగితే నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ ఎలక్షన్, అట్లాగే రేపు 29 ఎలక్షన్లో మీ కొమ్ములు కూడా ఇచ్చేస్తాం కదా మేము. అది గుర్తుపెట్టుకోండి. టీడీపీ విర్రవీగే నాయకులు గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం కూటమి ఎట్లాగైతే ఐక్యంగా ఉందో అట్లా ఉన్నప్పుడే 2009లో మంచి వాతావరణం ఉంటుంది. జనాలు కూడా మేము మర్చితారని కోరుకుంటూ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రాగానే ప్రోటోకాల్తో ఎవరైతే అసభ్యంగా సోషల్ మీడియా దొరికిందని అసభ్యంగా మాట్లాడే నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇళ్లలో ఆడవాళ్ళని తిట్టడం, మగవాళ్ళని తిట్టడం చేసే వాళ్ళ మీద కేసులు అనేది చట్టపరంగా తీసుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది మాకు. దాంట్లో భాగంగా శ్రీరెడ్డి అనే ఈమె వల్ల అర్ధనగ్నానగా వీడియోలు చేస్తూ తిడతా ఉంటే కాలేజీలో ఎగ్జామ్స్ రాసుకునే పిల్లలు వ్యసనాలకు గురైపోయారు. కొంతమంది అయితే రౌడీలు అయిపోయారు. ఈ ఐటమ్ గాలను చూసి, ఈ శ్రీరెడ్డిని చూసి మాలాంటి విద్యార్థి సంఘం నాయకులు అయితే ఉద్యమాలు చేద్దామా,
లేదా ఎర్రకొండ మాలు వేసుకొని ధర్నాలు చేద్దామా అని తలపిక్కున్నాం. ఏంద్రా ఇవేం మాట్లాడుతున్నారు ఏంద్రా బాబు అని. కానీ చూస్తే అక్కడ వైసీపీ గవర్నమెంట్. కానీ ఈమె పాపం పండాలరా అని చెప్పి వెయిట్ చేసాం, కానీ పండట్లేదే. ఈమె పాపం పండాల. ఈమె మాట్లాడిన మాటల వల్ల చాలా మంది మాలాంటి విద్యార్థులు ఎగ్జామ్స్ రాయలేకపోయాం. నాలాగే టీంలో వర్క్ చేసే వాళ్ళు ఎగ్జామ్స్ రాయలేకపోయి ఆమెను తిట్టడం మొదలు పెట్టాం. కానీ మాయ మాత్రం వైరల్ కావు ఎప్పుడు. ఆమెకి ఏంటంటే ఒక అమౌంటే దగ్గర ఇచ్చి తిట్టిస్తున్నారు కదా ఆమెని, అందుకని వైరల్ అవ్వద్ది. ఆమె మాట్లాడే ప్రతి మాట వల్ల వేల లక్షల మంది విద్యార్థులు నాశనం అయ్యాం. ఎగ్జామ్స్ కూడా సరిగ్గా రాయలేకపోయాం. కాబట్టి ఇట్లాంటివి మళ్ళీ పునరావృతం కాకూడదు అనుకుంటే శ్రీరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాము. దయచేసి ఇది మా యొక్క పెద్ద హానరబుల్ రిక్వెస్ట్ అనమాట. డిప్యూటీ సీఎం గారికైనా సీఎం గారికైనా ఇది మేము ముఖ్యంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇట్లాగా చేసినప్పుడు అంతా కూడా బాగుంటుంది. ఇంకోటి మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈరోజు విద్యార్థి నాయకుడిగా ఒకటే కోరుకుంటున్నాను, ఈరోజు విద్యా వ్యవస్థని మార్పు తీసుకొని రావాలంటే ఎవరి తరం కాదు. ఎందుకంటే ఒక పొలిటికల్ ఎట్లా అయితే ఉందో విద్యా వ్యవస్థ కూడా దానికి ధీటుగా ఉందన్నమాట. డబ్బుతో విద్య నడుస్తూ ఉంది. కార్పొరేట్ విద్యని తీసేయండి, ప్రైవేట్ విద్యని తీసేయండి అని మేము చెప్పం. కాకుంటే అతిగా విద్యార్థుల నుంచి దోపిడీ చేయడం. అట్లాగే ఈరోజు మనం చూసినట్లయితే చిన్న ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రైవేట్ కాలేజీల దాకా చిత్రహింసలకు గురి చేస్తున్నారు విద్యార్థుల్ని. ఎట్లాంటి చిత్రహింసలకు గురి చేస్తున్నారు అంటే విద్యార్థుల్ని వాళ్ళు చెప్పిందే వేదం. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్లు లేరు, ప్రైవేట్ స్కూల్లో చూస్తే టీచర్లు ఉన్న దండగే. ఎందుకంటే వాళ్ళు చేసేది ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచే నువ్వు ఎంబీబీఎస్ అవుతావు, నువ్వు ఎంబీబీఎస్ బుక్ చదువు, నువ్వు కలెక్టర్ అవుతావు అంటే కలెక్టర్ అయ్యాలంటే మ్యాథ్స్ ఫిజిక్స్ సోషల్ అవి చదివిపించరు. ఏదో తీసుకొని వచ్చి పొద్దున్నే 6కి వెళ్తే స్టూడెంట్ ఈరోజు నైట్ 11 గంటలకు బయటకు వస్తున్నాడు. కొంతమంది విద్యార్థులు సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ మార్చాలి, అవి మూసివేయాలి అని చెప్పి మేము కోరుకోం. కానీ వాళ్ళు ఎడ్యుకేషన్ నామ్స్కి అతీతంగా నడుచుకుంటే చాలు అని కోరుకుంటాం. ఒక విద్యార్థి ఫీజు కట్టుకుంటే నీచంగా తిడతారు నలుగురిలో. ఎంతమంది ఊరేసుకొని చచ్చిపోతూ ఉంటే బయటికి రావట్లేదు అవన్నీ. ఈరోజు విద్యార్థులు రాసే ఎగ్జామ్కి నామరూపం లేదు. వాళ్ళు మోసే బ్యాగ్స్ ఏదైతే ఉన్నాయో గాడిదలు మోసినట్టు మోస్తున్నారు. వాళ్ళు బుక్స్ ఒక తెలుగు సబ్జెక్ట్కి స్టడీ నాంటేలు, స్టడీ మెటీరియల్, ట్యూషన్ బుక్, స్కూల్ బుక్ ఇన్ని ఉన్నాయన్నమాట. ఇన్ని అవసరమా అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే విద్య అనేది స్వేచ్ఛగా ఉండాలి, స్వాతంత్రంగా ఉండాలి. ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లోడుకు రేపు బాగుపడతాడంటే అది ఉపాధ్యాయులు చేసే పని. కానీ ఉపాధ్యాయులు కూడా ఈరోజు సెలవులు దొరకట్లే. సండే రోజు కూడా పిల్లలు స్కూల్కి పోవాలి, సండే రోజు కూడా ప్రైవేట్ స్కూల్ టీచర్లు స్కూల్కి పోవాలి, కాలేజీకి పోవాలి. పోవాలంటే అదొక దారుణం అనమాట. ఇవన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి, కానీ చూసేదానికి చాలా ప్రాబ్లంగా ఉన్నాయి. ఈరోజు మిడ్ డే మీల్స్ గురించి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒకటి లెటర్ పెట్టాము మేము. ఆడ సన్న బియ్యం కావాల్సిన అవసరం ఉంది. అట్లాగే మిడ్ డే మీల్స్ 150 గ్రాముల బియ్యం దొరుకుతూ ఉంది. అట్లా కాకుండా ఎక్కువ మొత్తం మేము రైస్ ఇచ్చి విద్యార్థులకి ఏదైనా మంచి చేయాలని, అదేవిధంగా రియంబర్స్మెంట్ రావాలని, డిగ్రీ బీటెక్ విద్యార్థులకి ల్యాప్టాప్ సర్వీసులు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటూ, ఇదే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం కలిసిపోయి యూనిటీగా ముందుకెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుందని చెప్పి 2029లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అహంకార పూరిత రాజకీయాలు లేకుండా, ముఖ్యంగా టీడీపీ నాయకులు కొమ్ములు పెంచుకోకుండా పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకుంటూ ఐకమత్యంతో ఉనిగి ఆయనతో కలిసి పనిచేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే రేపు 2029 కాదు కదా 49లో కూడా మీరు కూటమిలో కానీ దేంట్లో అయినా సరే మంచి నాయకులు ఉంటారని చెప్పి తెలియజేసుకోండి. లేదు మాకు కొమ్ములు వచ్చాయి మేము వెర్రవేగుతామంటే టీడీపీ నాయకులకైనా ఎవరికైనా సరే వైసీపీకి పట్టిన గతే పడుతుందని చెప్పి మేము తెలియజేసుకుంటాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారండి? నమస్కారం అండి, మేము ఈస్ట్ గోదావరి నుంచి ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ హై స్కూల్ ప్లస్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర నలుమూల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. గత ప్రభుత్వంలో హై స్కూల్ ప్లస్ అని కళాశాల విద్యను ప్రమోట్ చేయడం కోసం ప్రవేశపెట్టారు. ఆ పాఠశాలని హై స్కూల్ అంటే పిల్లల్లో అదేదో హై స్కూల్ అనే భావన ఉంది, దాని పేరుని జూనియర్ కళాశాలలుగా మార్చాలని
అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులకి జేఎల్ అనే నామకరణం చేసి జేఎల్ డిసిగ్నేషన్ ఇవ్వాలని కోరడం కోసం మేము గౌరవనీయులు డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులైన పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాం. మా అప్లికేషన్ని ఇక్కడ ఆఫీసులో ఇచ్చి వెళ్ళమని చెప్పారు. ఆఫీసులో ఇచ్చాం. ఈ సమస్యని వారిని పరిష్కరించినట్లయితే రాష్ట్రంలో ఉన్న బాలబాలికలకు విద్యని ప్రమోట్ చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్ లోనే జూనియర్ కళాశాలగా నడపడం వలన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ని బాగా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. మా అందరికీ జేఎల్ ప్రమోషన్స్ ఇవ్వాలని కోరుకుంటూ వెంటనే 210 కళాశాలలు ఇచ్చి ఉన్నారు. ఆ కళాశాలలో కొత్తగా స్టాఫ్ ని రిక్రూట్ చేయాలని కోరుతున్నాం. ప్రస్తుతం పనిచేస్తున్న పీజీటీలందరినీ అదే క్యాడర్ లో కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా 210 కాలేజీలు కొత్తగా ఇచ్చారు. వాటి అన్నిటిలోనూ స్టాఫ్ ని కొత్తగా రిక్రూట్ చేయవలసి ఉంది. వాళ్ళని రిక్రూట్ చేసి ప్రతి కాలేజీల్లోనూ మౌలిక వసతులైన ల్యాబ్ ఎక్విప్మెంట్ ను కూడా కల్పించినట్లయితే పిల్లలకి మంచి స్కిల్స్ నేర్చుకుని వాళ్ళ ఉద్యోగాల్లో బాగా స్థిరపడడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మేము ఏపీపీజీటీ హై స్కూల్ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ అధ్యక్షుడైన నేను సుబ్బారావు గారిని తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో జీవో 124 ప్రకారం 2023 నుంచి ఈ రాష్ట్రంలో హై స్కూల్ ప్లస్ పాఠశాలని గత ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా మేమందరం 1752 మందిని డిప్లాయిడ్ పీజీటీ టీచర్లుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేయడం జరిగింది. మేమంతా కూడా స్కూల్ అసిస్టెంట్లుగా వివిధ రకాలైన సబ్జెక్టుల్లో ఈడ డిప్లాయిడ్ పీజీటీలుగా రావడం జరిగింది. అప్పటి నుంచి ఈ హై స్కూల్ ప్లస్ ను బలోపేతాన్ని మా శక్తి మేరకు మేము కృషి చేయడం జరిగింది. గత విద్యా సంవత్సరం ఉత్తీర్ణ శాతాన్ని కూడా పెంచాం. కానీ ఈ విద్యా సంవత్సరంలో హై స్కూల్ ప్లస్ ని జూనియర్ కళాశాలగా మార్చాలని మేము ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ విద్యాశాఖ మంత్రికి పలు పర్యాలు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. దానిలో ప్రధానంగా విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని, తర్వాత బ్యాగులు ఇవ్వాలని, టెక్స్ట్ బుక్లు ఇవ్వాలని కోరిన వెంటనే ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెంటనే స్పందించి మాకు పుస్తకాలు, నోట్ బుక్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మధ్యాహ్న భోజన వసతి సౌకర్యాన్ని కల్పించమని మేము అడిగి ఉన్నాం. ప్రభుత్వం దాన్ని పరిశీలించాలని, వెంటనే పేద విద్యార్థులకి మధ్యాహ్న భోజన వసతి సౌకర్యాలను హై స్కూల్ విద్యార్థులతో పాటు హై స్కూల్ ప్లస్ విద్యార్థులు కూడా అవకాశాలు కల్పించమని అడిగాం. అలాగే ఈ హై స్కూల్ ప్లస్ లో విద్యార్థులకి ఈ ల్యాబ్ సౌకర్యం లేదు. అలాగే అన్ని వస్తువులు, యూనిఫామ్స్ అన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని డిప్యూటీ సీఎం గారి ద్వారా కోరడానికి మేము అందరం కూడా నలుమూల నుంచి ఏపీపీజీటీ హై స్కూల్ ప్లస్ అసోసియేషన్ ద్వారా మేము రావడం జరిగింది. ఈ ప్రాతినిధ్యం ఇవ్వడానికి, సార్ని కలవడానికి మేము ఇక్కడికి వచ్చాం. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి 210 కోఎడ్యుకేషన్ పాఠశాలలో డిప్లాయిడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ నియమించలేదు, డిప్యుటేషన్ పై నియమించారు. అందువల్ల కోఎడ్యుకేషన్ పాఠశాలలో నత్తనాటకన అడ్మిషన్లు జరిగాయి. వాటిని కూడా మాలాగా డిప్లాయిడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ విధంగానే నియామకాలు చేపట్టమని మేము ఈ ప్రభుత్వాన్ని రిప్రజెంటేషన్ ద్వారా ఇచ్చి ఉన్నాం. కావున ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి 1752 మంది డిప్లాయిడ్ పీజీటీ టీచర్స్ ని రెగ్యులర్ ప్రాతిపదికన నియమించి జేఎల్ గా నామకరణ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. కావున మీ ద్వారా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా విన్నవించుకుంటున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మా చేస్తదన్న ఆశతో మేము హై స్కూల్ ప్లస్ ని జూనియర్ కళాశాలగా, బాలికల కళాశాలగా మార్చాలని, నామకరణం చేయాలని కోరుతున్నాం. దీన్ని డిప్యూటీ సీఎం గారి ద్వారా మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు ఈ డిమాండ్ మీ ద్వారా కోరుతున్నాము. జై హింద్ సార్. గోదావరి గణపవరం హై స్కూల్ ప్లస్ నుంచి వచ్చామండి. మాకు హై స్కూల్ ప్లస్ లో అన్ని వసతులు కల్పించాలని, అలాగే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ 4 గ్రూపుల్ని పెట్టి అందులో మళ్ళీ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 బోధన మాధ్యమాలు ఉంచాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే మాకు వచ్చేటువంటి పిల్లలు పేరెంట్స్ శ్రద్ధ తక్కువగా ఉంటుంది, మేమే చూసుకోవాలి. తెలుగు మీడియం అయితే వాళ్ళు బాగా చదవగలుగుతారు. ఆ అవకాశం కూడా కల్పించాలని కోరుకుంటున్నాము. అలాగే కో ఎడ్యుకేషన్ కాలేజెస్ తో పాటు బాలికల కళాశాలలో కూడా కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. అంటే ఫస్ట్ ఇచ్చినప్పుడు కాకుండా తర్వాత మళ్ళీ వేరే గ్రూప్ మేము పెట్టుకోవడం జరిగింది. ఆ గ్రూప్స్ కి కూడా మాకు స్టాఫ్ లేరు. ఆ స్టాఫ్ ని కూడా ఇవ్వాలని సవినయంగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మేము 2023లో జీవో నంబర్ 124 ప్రకారం నియమించబడినటువంటి బాలికల జూనియర్ కళాశాల, దాన్ని హై స్కూల్ ప్లస్ గా పిలుస్తున్నారు. దాంట్లో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర నలుమూల నుంచి సిబ్బంది వచ్చి మమ్మల్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని, హై స్కూల్ ప్లస్ ను జిల్లా పరిషత్ జూనియర్ కళాశాలగా మార్పు చెంది వాటిని బలోపేతం చేయాలని
ప్రస్తుతం ఆ జూనియర్ కళాశాలలో హై స్కూల్ ప్లస్ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని కొనసాగిస్తూ వాళ్ళని రెగ్యులర్ పోస్టులుగా నామకరణం చేయాలని, తర్వాత బాలికల విద్యకి ఇంకొంచెం బలోపేతం చేసేదానికి వాళ్ళకి కనీస మౌలిక వసతులైనటువంటి మధ్యాహ్న భోజనం, ల్యాబొరేటరీ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం నుంచి వారికి పాఠ్య పుస్తకాలు, తర్వాత నోట్బుక్లు, స్కూల్ బ్యాగ్స్ ఇచ్చినటువంటి గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మా తరపు నుంచి ఘనంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆ విధంగా మీ ద్వారా లోకేష్ గారికి మా విన్నపం ఏంటంటే మమ్మల్ని కొనసాగించాలని, మాకు రెగ్యులర్ గా జేఎల్ డిజిగ్నేషన్ ఇవ్వాలని విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హై స్కూల్ ప్లస్ని గత ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగింది. ఈ ప్రభుత్వం మరి వచ్చిన తర్వాత వెంటనే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇచ్చి ఎంతో సహాయం చేయడం జరిగింది. అలాగే హై స్కూల్ ప్లస్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించి గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు దీన్ని బలోపేతం చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బాలికలకు విద్యను, మరి సమర్థవంతమైనటువంటి విద్యను అందించే అవకాశాలు వారి ద్వారా కలగజేస్తారని, మరి ఇక్కడ కాలేజీ హై స్కూల్ ప్లస్ అనేటువంటి దాన్ని జిల్లా పరిషత్ జూనియర్ కళాశాలగా మార్చి కాలేజీ అనేటువంటి నామకరణాన్ని చేసి అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మరి డిజిగ్నేషన్ కూడా ఇప్పించి ఈ పాఠశాలని, ఈ కాలేజీలని అన్ని విధాల మరి సమర్థవంతంగా బలోపేతం చేస్తారని సవినయంగా విద్యామంత్రి వర్యులు లోకేష్ గారిని సవినయంగా కోరుచున్నాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? పేర్నమెట్ నుంచి, ఒంగోలు పక్కన పేర్నమెట్. ప్రకాశం జిల్లా సంతనోదలపాడు మండలం పేర్నమెట్. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఫైనాన్స్ ప్రాబ్లం. ఎవరన్నా మోసం చేశారా లేకపోతే ఏదైనా రావి అతను ఫైనాన్స్ దగ్గర నేను సైట్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు తీసుకున్నాను. ఫైనాన్స్ ఆఫీస్ తీసుకొని నెల నెల వడ్డీలు కడుతున్నా, అంతా బాగానే ఉంది. ఒక్కసారి 20 లక్షలు తీసుకున్నా ఆయన. ఫైనాన్స్ కంపెనీ అదే అమృత ఫైనాన్స్. ఎక్కడ హెడ్ ఆఫీస్ ఎక్కడ? అదే లంబాడి డొంకలు. ఒంగోలు లంబాడి డొంక. ఒంగోలులోనే గాంధీ రోడ్ ఏదో అడ్రస్ ఉంటుంది. లంబాడి డొంక తీసుకున్నాను. మళ్ళీ ఒక 2014లో తీసుకున్నా. 2016లో కట్టేసా. 18 లక్షలు కట్టా. ఇంకంతా నేను 2 లక్షలే కదా ఇవ్వాల్సింది. 20 లక్షలు తీసుకున్నారు మొత్తం. 18 లక్షలు కట్టా. నెల వడ్డీ కడుతున్నారు. ఒక్కసారే కట్టా. అది వడ్డీ సరిపోయింది అబ్బాయి, మళ్ళీ నువ్వు 20 లక్షలు కట్టాలా? అప్పటి నుంచి నేను కట్టలా. ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది కదా, 80 లక్షలు కట్టు, లేకపోతే స్థలం వదిలేను. ఎమ్మెల్యే కంప్లైంట్ చేశారా? ఎమ్మెల్యేకి చేయలే. ఎమ్మెల్యే దగ్గర చెప్పాలి ఫస్ట్. ఎమ్మెల్యే రెస్పాండ్ అవుతారా? ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యేనే కదా? టీడీపీ ఎస్సీ కాన్స్టిట్యున్సీ. మాది సంతనోదలపాడు. ఒకసారి ఎమ్మెల్యే కూడా చెప్పండి ఫస్ట్. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇదే కంప్లైంట్ చేద్దామని. కంప్లైంట్ చేయడానికి వచ్చారు. నమ్మకం ఉందా ఇక్కడ? కంప్లైంట్ చేస్తే నమ్మకం ఉంది. నమ్మకం పవన్ కళ్యాణ్ గారి నమ్మకం. చూసారా ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా సమస్యలు తీర్చిన వాళ్ళకి? చూసారా? చూసాను. ఓకే. ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇక్కడికి వచ్చాక ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? లంచం తీసుకోవడం ఏం లేవు సార్. ఇంకా అతనితో నా ప్రాబ్లం అదే, దాంట్లో బ్యానీలు ఉంటే పడేస్తాను అంటున్నాడు, టార్చర్ పెడుతున్నాడు. మా అమ్మ చనిపోయింది, వారం అయింది. అమ్మది రేపు దినం 23వ తారీఖు. ఆధార్ కార్డు ఏది? ఆధార్ ఉంది, దీంట్లో ఉంది, ఫోన్ లో ఉందా? పెడతాను. అమ్మ దినం అయితే ఏమైందయ్యా, పక్కన పడేసి రావయ్యా, నువ్వు డబ్బులు కట్టయ్యా, లేకపోతే నీ పడేస్తాను నీ బ్యానీలు సైట్ లో ఉన్నాయి, బెదిరిస్తాను. పేర్నమెట్ లో ఉండే ఇల్లేనా? పేర్నమెట్ లో బ్యానీలు ఉన్నాయి ఆ సైట్ లో. నా బ్యానీలు పడేస్తాను. ఆ సైట్ నా హ్యాండ్ ఓవర్ లో ఉంది ఇప్పుడు. ఆ బ్యానీలు ఉండేలేకి వచ్చాడు. బ్యానీలు చూసి నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయవాడ నుంచి వచ్చాము. సమస్య ఏంటి అసలు? నాకు 2 పాపలు సార్. 2 పాపల్లో పాప రెండో పాప. ఫస్ట్ పాప బాగానే ఉంది, రెండో పాపకి జెనెటిక్ ప్రాబ్లం ఉంది. అంటే ఇంకా వెయిట్ పెరగదు, బాడీ ఏమి పెరగదు. 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు 5వ నెల అప్పటి నుంచి 5 కేజీలే ఉంది. అదే వెయిట్ ఉంది ఇప్పటి వరకు. ఇంకా వెయిట్ కూడా పెరగలేదు. ఇప్పుడు ఎంత వెయిట్ ఉంది? 5 కేజెస్. తను 5వ నెల నుంచి అదే వెయిట్ ఉంది. ఇప్పుడు 3 సంవత్సరాలైనా 10 గ్రాములు కూడా వెయిట్ పెరగలేదు, అదే వెయిట్ ఉంది.
అంటే లేదు లేదని చెప్పారు. చాలా హాస్పిటల్ తిరిగాం దీనికోసం అని. ఎన్ని హాస్పిటల్ తిరిగినా దీనికి ఏమి చేయటానికి ఉండదని చెప్పారు. ముందు ట్రీట్మెంట్ కూడా ఎవరికి ఏం చేయాలో తెలియదు అంటున్నారు. అందుకని మేము అన్ని తిరిగి లాస్ట్ కి రెయిన్బో హాస్పిటల్ కి వెళ్ళాము. అక్కడ కూడా 5 డాక్టర్లకు చూపించాలి. అచ్చంగా జెనెటిక్ ప్రాబ్లం డాక్టర్, లివర్ డాక్టర్, కిడ్నీ డాక్టర్, డైటీషియన్, ఫిజియోథెరపీ అన్ని చేపిస్తున్నాము. అయినా కూడా అలానే ఉంది. ముందేంటంటే మాకు చాలా డబ్బులు అయిపోతున్నాయి. రెయిన్బో హాస్పిటల్కి వెళ్తున్నాము. మా ఆయన నేను ఏం చదువుకోలేదు. ఆయన ఆటో తోలుకుంటాడు. అది కూడా అద్దె ఆటో, సొంత ఆటో కూడా లేదు. దానివల్ల మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఆల్రెడీ చాలా అప్పులు చేసాము పాప కోసం. ఇంకా ఏమి చేయలేక పవన్ కళ్యాణ్ గారిని కలుద్దాము అని చెప్పి ఏదైనా సాయం చేస్తారని వచ్చాము. పెన్షన్ కూడా అప్లై చేసాము. 10 నెలలు అవుతుంది ఇప్పటికి. స్లాట్ బుక్ చేసుకున్నాము. తిరువూరు వెళ్ళొచ్చాము. ఇంకా కొత్త పెన్షన్లు ఓపెన్ చేయలేదు అని చెప్పారు. కాకపోతే మాకు ప్రతి నెల ఇంకా పాపతో ఇబ్బంది అవుతుంది. డైలీ ఇంట్లో పాపకి షుగర్ టెస్టులు చేసుకోవాలి, మెడిసిన్స్ వేసుకోవాలి. ఇంకా ఫుడ్ కూడా తన ఫుడ్ మన ఫుడ్ ఏది పెట్టకూడదు. తన ఆయిల్, ఓట్స్, బ్రౌన్ రైస్, కార్న్ స్టార్చ్, తన ఫుడ్ అంతా సపరేట్ గా ఉంటుంది. తన ఫుడ్ తనకి పెట్టాలి. అట్లా మన ఫుడ్ పెడితే కుదరదు అని చెప్పారు. అంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండవు. తన్ని షుగర్ టెస్ట్లు చేసుకుంటూ షుగర్ ని కంట్రోల్లో ఉంచుకోవాలి మనం. అది అంటే పొట్ట ఇట్లా ఉంటుంది. ఇది సగం పైగా లివరే ఉంటది పాపకి. అది అదే జెనెటిక్ ప్రాబ్లం ఉంది కదా. ఇంకా తన ప్రాబ్లమే అది. ఫుడ్ అనేది మిగతా పార్ట్స్ కి వెళ్ళదు, చేతులకి కాళ్ళకి వెళ్ళదు. ఓన్లీ లివర్ వరకు వెళ్ళి అక్కడతో మోషన్ అయిపోయింది. తనకి ఒకసారి ఇప్పుడు మనం ఫుడ్ పెట్టామంటే ఒకసారి టాయిలెట్ పోస్తే అందులో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి అనమాట. ఇంకా అందుకే వెయిట్ ఇంకా పెరుగుతాం. బాడీకి అనేది ఇంకా బలం అందదు. ఆల్రెడీ చేతులు కాళ్ళు మొత్తం బోన్స్ అన్ని వీక్ అయిపోయినాయి. బాబుకి ఉండే కొద్దీ ఇంకా అట్లా వీక్ అయిపోతుంది. అందుకని ఇంకా ప్రతి నెల ఇప్పుడు లివర్ టెస్టులు చేయాలంటున్నారు, కిడ్నీ టెస్టులు చేయాలంటున్నారు. ఈ టెస్టులు అన్నిటికీ చాలా అమౌంట్ అవుతుంది. ప్రతి నెల ఇంకా చెక్ చేసుకుని హాస్పిటల్ తిరిగినా పెరిగే అవకాశం లేదు పాపకి. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? దేని ఉద్దేశంతో వచ్చారు? అదే ఇంకా చాలా అమౌంట్ అయిపోతున్నాయి కదా. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సాయం చేస్తారని వచ్చాము. ఆర్థిక సాయం చేస్తారని వచ్చాము. చేస్తారమ్మా పవన్ కళ్యాణ్ గారు? చేస్తారని నమ్మకంతోనే వచ్చాము. ఏంటమ్మా అంత నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? అన్ని చూస్తున్నాం కదా, చాలా చేశారు ఇప్పటి వరకు. వచ్చాక పవన్ కళ్యాణ్ గారు గెలిచాక చాలా చేశారు. అది చూసే మేము వచ్చాము. మాకు కూడా సాయం చేస్తారు అందరితో పాటు అని చెప్పి నమ్మకంతోనే వచ్చాము. ఖచ్చితంగా చేస్తారు. చేస్తారు అని అనుకోవడం కాదు, చేస్తారని నమ్మకంతోనే వచ్చాము. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి వచ్చాము. సమస్య ఏంటి అసలు? మాది గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అనుచరుడు చిన్న సీనుతో మాకు సమస్య అండి. ఆయన మమ్మల్ని హారాస్మెంట్ చేస్తున్నాడు. మేము 10 మంది డోక్రా గ్రూప్ సభ్యులమండి. సభ్యులమైతే మాకు ఉన్న ఆర్పీకి ఆ చిన్న సీనుకి దగ్గర సంబంధాలు ఉన్నాయంట అండి. ఆమెని మేము దొంగ సంతకాలు పెట్టి లోన్లు తీస్తుందండి మా పేర్ల మీద. మేము ప్రశ్నించినందుకు ఆయన మా మీద ఇలా పగ తీర్చుకుంటున్నాడు అండి. మమ్మల్ని హరాస్మెంట్ చేయడము, అప్పులని ఇళ్ళకు పంపడము, ఇల్లు ఖాళీ చేయమని ఒత్తిళ్లు చేయడము, ఇలా చేస్తున్నాడు మమ్మల్ని. పోలీస్ కంప్లైంట్ గానీ ఏమీ లేదు? ఎవరు తీసుకోవట్లేదండి. వెళ్ళాము స్టేషన్ కాడికి వెళ్తే ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదండి. ఆయన ఎమ్మెల్యే ఏమన్నా అడిగామండి, ఎందుకు తీసుకున్నారంటే ఇక్కడ కాదు కలెక్టర్ కాడికి పోండి అంటే, ఆ కాడికి పోతే లేదు డిఎస్పీ కాడికి, అట్లా తిప్పుతున్నారండి. మమ్మల్ని తిప్పుతున్నారు కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. అసలు కేసే తీసుకోవడం లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. అందుకని మాకు న్యాయం జరుగుతుందని డిప్యూటీ సీఎం గారి కాడికి పవన్ కళ్యాణ్ గారికి వచ్చామండి. ఇక్కడికి వచ్చినాక వాళ్ళు మాట్లాడారు ఫోన్ లో, మీకు న్యాయం జరుగుతుంది వెళ్ళండి అమ్మా మేము మాట్లాడామని అన్నారు. అర్జీ పెట్టారా? పెట్టామండి. మేము వాళ్ళ ఫోన్లలో మాట్లాడి మీకు న్యాయం జరుగుతుంది వెళ్ళండి అమ్మా మేము చెప్పాము, వాళ్ళు చేస్తారని చెప్పారు. మాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా న్యాయం చేస్తారండి. ఆయన నిజాయితీ పరుడు అండి, ఆయన నీతివంతుడు. కాబట్టి మేము వచ్చినందుకు మేము ఏదైతే నమ్మి వచ్చామో అదే మాకు న్యాయం జరిగిందండి. ఆయన మీద అంత నమ్మకం ఏంటంటే చేస్తారు. ఖచ్చితంగా అండి. ఆయన డబ్బు కోసం కాదండి, ఆయన న్యాయం కోసం వచ్చిండు, ప్రజల కోసం వచ్చిండు, బీదల కోసం వచ్చిండు. కాబట్టి ఆయన అంటే మాకు అభిమానము. ఆయన కోసం మేము ఏదైనా
ఇదిగా ఉంటాము. నెక్స్ట్ సీఎం ఆయన అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా సమస్య తీర్చారు. మేము చాలా 5 నెలల నుంచి ఇదే ఇబ్బంది పడుతున్నామండి, చాలా ఇబ్బంది పడుతున్నాము. సార్ చెప్పంగానే మాకు సమస్య తీరిపోయింది. కలిసామండి, రాత్రి మమ్మల్ని చూశారు, ఇమ్మీడియట్ గా వీళ్ళు సాల్వ్ చేయమని చెప్పారు. వీళ్ళు చేశారండి, మాకు సార్ చెప్పంగానే మాకు సాల్వ్ చేశారు. మేము ధైర్యంగా సంతోషంగా ఉన్నామండి. సార్ చెప్పి మాకు న్యాయం జరిగింది. సార్ చేస్తామని చెప్పారండి, మాట్లాడిచ్చారు. మాకు సంతోషంగా ఉందండి. మాకు అదే ఆమె గురించి గ్రూప్ సమస్య అండి, గ్రూప్ సమస్య మీద వచ్చాము. ఎమ్మెల్యే అనుచరు చిన్న సీను మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, అది అన్నకు చెప్పాము. మాకు మాట్లాడి సాల్వ్ చేస్తానని చెప్పారండి.